శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి రాశి అందే శని కుజ సంచారం ఇది చాలా సంఘర్షణకి దారితీస్తుంటుంది. వృత్తిపరంగా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి, ఆర్థిక పరంగా అనేక సమస్యలు, వివాహపరంగా ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని చాలా కలవరపెడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఇంకొద్ది రోజుల పాటు ఈ కుజ శనిల కలయిక అంటే ఇంచుమించుగా ఈ నెల 11వ తారీఖు దాకా కూడా చాలా వరకు మిమ్మల్ని ఏ పని కూడా పూర్తిగా అవ్వదు. అన్నిట్లో సమస్యలు ఎదురవుతుంటాయి. కొద్దిగా ఓర్పు పట్టడం వలన అన్ని సమస్యలు అతి తొందరలో సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కొన్ని రోజుల పాటు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే మంచిది. విద్యార్థులు కూడా వారు అనుకున్న ఫలితాన్ని సాధించడంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలా నిరుత్సాహపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో ఏర్పడినటువంటి రవి ఇది కొంతవరకు కుటుంబ అవసరాలకి ఆర్థిక పరంగా ధన సహకారం లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ పథకం కానీ ఏదో ఉద్యోగం కానీ రావడం వల్ల కొంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామి కానీ అలాగే పేరెంట్స్ మదర్ కానీ కొంతవరకు మీ యొక్క ఆర్థిక విషయాల్లో అవసరానికి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని రోజుల పాటు మీ కుటుంబంలో గడపడానికి మీ మదరు ఫాదరు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొంత సపోర్ట్ మీకైతే లభిస్తుంది. అయితే వ్యక్తిగతంగా మీరే దాన్ని ఆ సహకారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండలేకపోతూ ఉంటారు. ఇక ప్రధానంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండడం, స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల ఎవరో ఒకరు మిమ్మల్ని సహకరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్ననాటి మిత్రులు అవ్వచ్చు, మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీ సిస్టరో మీ కుమార్తె వదిన గారు ఎవరో ఒకరు మిమ్మల్ని జీవితంలో అభివృద్ధికరంగా ముందుకు తీసుకెళ్లాలని ఏదో విధంగా సహకరిస్తూ ఉంటారు. కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాన్ని కొన్ని కొత్త మలుపు తెచ్చుకునే అవకాశం ఉన్నది. అంటే ప్రతి విషయాన్ని నిరుత్సాహపడకుండా నిరాశపడకుండా వచ్చిన అవకాశాన్ని అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఇది మంచి చెడు అనేది ఆలోచించడం వల్ల కూడా కొంత ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. సహజంగా రాశి యందు ఉన్నటువంటి ఇటువంటి పాపగ్రహాలు సంచరిస్తున్నప్పుడు జాతకుడు మంచి వాళ్ళని కూడా చెడుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటాడు. ఎవరు ఏం చెప్పినా కూడా అదే వాళ్ళేదో స్వార్థం కోసం చెప్తున్నారు, వాళ్ళేదో డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటాడే తప్ప తనకు సహాయపడుతున్నారు అన్నటువంటి ఆలోచన ఈ సమయంలో జాతకుడికి రావడం అన్నది అంత కష్టంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ జన్మశని ప్రభావం ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు కుజుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏదో విధంగా ఆర్థికపరమైన ఒత్తిడిలో జాతకుడిని ఒక కఠిన హృదయుడుగా మార్చడం జరుగుతుంటుంది. అవతల వాళ్ళకి మరి జాతకుడి యొక్క పరిస్థితి ఏంటన్నది అర్థం కాని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఇటువంటిది అందరి మీద ఇలా ఉండే అవకాశం లేదు. అది ఫస్ట్ టైం ఎవరికైతే విద్యార్థి దశలో వస్తుందో వాళ్ళు విద్యాపరంగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. ఈ మిడిల్ ఏజ్లో వచ్చిన వాళ్ళు అంటే 40, 45, 30 దాటిన వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్య విడిచి వెళ్ళిపోవడం ఇలాంటి ఇబ్బందులు కనబడుతుంటాయి. అదే ఓల్డ్ ఏజ్లో 60, 70 వయసులో వచ్చిన వాళ్ళకి బెడ్ రిటర్న్ అవ్వడం, యాక్సిడెంట్లు అవ్వడం, మంచం మీద రెస్ట్ తీసుకోవాల్సి రావడం, ఎవరు పట్టించుకోకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా ప్రస్తుతం స్ట్రగుల్ పరిస్థితి నడుస్తుంది. అయితే గురువు చతుర్థ స్థానంలో సంచారం వల్ల సమయానికి ఏ లోటు లేకుండా ఏదో విధంగా ఉంటుంది. అయితే మీకు వచ్చిన ఫలితం కూడా అంటే ఎవరు ధన సహకారం ఇస్తారు, ఇంకో సహకారం చేస్తారు, కానీ అది మీ దాకా అందకుండా వేరే వాళ్ళు దాన్ని తన్నుకుపోయే విధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు అది మీ బలహీనత కావచ్చు, ఇంకొక విధమైనటువంటి విషయమైనా కావచ్చు. ఈ విధంగా మీకు రహస్యంగా కొంత ధనం ఖర్చు అయిపోవడం అది మీ యొక్క అలవాట్ల వల్ల అయితేనే, బలహీనతల వల్ల అయితేనే, అంటే సొసైటీకి తెలియకుండా మీ మీద కొందరు ఆధారపడటం వల్ల అయితేనే ఆ ధనం వాళ్ళు అనుభవిస్తుంటారు. మీరు ఎప్పుడు కూడా ఈ బేదరికమో ఎంత వచ్చినా కూడా ఏమీ లేనట్టు ఇబ్బంది పడడం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఈ మీనరాశి వారు కొన్ని బలహీనతల నుంచి బయటపడితే తప్ప వాళ్ళ జీవితం బాగుపడే అవకాశం లేదు. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా
అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించుకోవాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల, మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా, అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొలం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మాకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు, అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.